సో, ఈరోజైతే నేను ఒక చిన్న కథ చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. అది నేను క్రియేట్ చేసింది కాదు. నేను ఎక్కడో చూసాం, విన్నా. సో, ఒక పిసినారి ఉండేవాడనమాట. వాడు ఎంత పిసినారంటే కనీసం వాడు బెడ్ షీట్ కూడా మార్చేవాడు కాదనమాట. అంటే ఎప్పుడో కొన్న బెడ్ షీట్స్‌నే అట్లాగే ఆరిగిపోయి, చిరిగిపోయే వరకు వాడుతూనే ఉండేవాడు. అయితే తను డ్యూటీకెళ్ళేవాడు. సో, డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు ఇయర్లీ వన్స్ అయినా కనీసం కొత్త బట్టలు కొనుక్కోకుండా అవే పాత బట్టలు వేసుకుని ఐరన్ కూడా చేయించుకోకుండా ఐరన్ పైసలు మిగులుద్దామని డైలీ అవే బట్టలు రొటీన్గా వేసుకొని వెళ్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒకరోజు అనుకోకుండా అలా జీవితం నడుస్తూ ఉంది. మొత్తం పెళ్ళి కూడా చేసుకోలేదు తను. పెళ్ళి చేసుకుంటే మళ్ళీ పిల్లలు వస్తారు, వాళ్ళని పెంచాలి, స్కూల్లో జాయిన్ చేయాలి, సంథింగ్ అనేసి. సో, తను మ్యారేజ్ కూడా చేసుకోలేదు. అలా ఒక 45 ఇయర్స్ వచ్చేసాయి తనకి. చూసుకున్నాడు ఒకరోజు, చాలా డబ్బులు సంపాదించాను నేను అనేసి ఆనందపడుతున్నాడు. అబ్బా, చాలా డబ్బులు పోగేస్తాను నేను అనేసి. అప్పుడే కరెక్ట్గా తన తలుపు కొట్టి మరి యమధర్మరాజు వచ్చాడు. సో, ఇక నీ టైం అయిపోయింది, వచ్చేసి నేను తీసుకెళ్ళిపోతా అనేసి. అయితే అప్పుడే అయిపోయిందా, ప్లీజ్ ఈ ₹1,00,000 దాకా సంపాదించాడు తను. అయితే ఈ డబ్బులు తీసుకుని కాస్త టైం ఇవ్వండి నాకు అనేసి అన్నాడు నవ్వుతూ. అలా కుదరదు అనేసి అని చెప్పాడు. సరే అయితే ఒక్క క్షణం అనేసి చిన్న లెటర్ రాశాడు. మీ జీవితం బ్రతకడానికి ఉపయోగించండి, ప్రతి క్షణం దాచుకోవడానికి కాదు అనేసి ఆ డబ్బుల మూటలో రాసి ఆ మూటను బయటికి విసిరేసాడు. చిన్న కథే, నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఇది మీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి క్షణం మీకోసం బ్రతకండి.